ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు, ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు. అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసే మెగా డిఎస్సి కూడా ఈ రోజు మనం నిర్వహిస్తున్నాం. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15కి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం. గత పాలకులు ఆస్తులు కొట్టేసేదానికి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా కూటమి ప్రభుత్వం రద్దు చేస్తాం జరిగింది. పేదలకి చేయూత ఇవ్వటమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు P4 అద్భుతమైన కాన్సెప్ట్ ప్రకటించారు. పేద ప్రజలకి చేయూత అందిస్తమే ఈ P4 కాన్సెప్ట్. బంగారు కుటుంబం మార్గదర్శకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను ఏ రాష్ట్రానికి వెళ్ళినా, కేంద్రంలో ఏ మంత్రిని కలిసినా వాళ్ళందరూ ఒకటే అంటారు, బాబు గారు ఈరోజు ఆలోచించింది దేశం రేపు ఆలోచిస్తుందని.